ఈ వారం కూడా మనమందరం కలిసి మరికొన్ని వాక్యాలు ఆలోచన చేద్దాం. చెప్పబడుతున్న ప్రతి మాటను మీరందరూ శ్రద్ధగా రాసుకునే ప్రయత్నం చేయండి. ఏమండి, ప్రియ దేవుని పిల్లలారా, 2024 అయిపోయింది. 2025 సంవత్సరాలకి మనమందరం వచ్చాం. ఈ 2024ను చూడని వారు చాలామంది ఉన్నారండి. ఈ 2025 సంవత్సరంలోకి ప్రవేశించని వారు చాలామంది ఉన్నారు. అందులో మనకు తెలిసిన వారు ఉన్నారు, తెలియని వారు కూడా ఉన్నారు. వారికి ఈ 2025లో ఎందుకు అవకాశం లేకుండా పోయింది? మనకెందుకు ఈ 2025లో దేవుడి సమయాన్ని ఇచ్చాడు? ఇక్కడ మనం అందరం మాట్లాడుకుంటున్నది ఏంటంటే అంశం అండి. ఏంటి ఆ అంశం అంటే సమయం. దేవుడు ఈ 2025 సంవత్సరంలోనికి వారికి అవకాశం లేదు. దీన్ని చూడకుండా చాలామంది చనిపోయారు. చాలామంది చనిపోయారండి. మరి మనం ఎందుకు బ్రతికి బట్టగట్టి 2025లో ప్రవేశించాము అనేది దేవుని కోలంలో మహాజ్ఞాన గ్రంథమైన మనందరికీ జ్ఞానాన్ని నేర్పించే పవిత్రమైన బైబిల్ని ఉద్దేశించి మనం మాట్లాడుకుందామండి. అంటే దేవుడు ఈ సమయాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు? ఈ సమయాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు? అసలు మనిషికి దేవుడు సమయాన్ని ఎందుకు ఇస్తారు? ఎందుకంటే సమయం 2025 ఉంది కాబట్టి మనకు సమయం అనేది ఏర్పడ్డది. ఓహో, 2024 సంవత్సరం వెళ్ళిపోయింది, 2025లోకి మనం వచ్చాము, ఈ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. పోయిన వారి గురించి నేను మాట్లాడలేదండి. దేవుడు ఈ 2025ను మనకి ఎందుకు ఇచ్చాడు అనగా ఈ సంవత్సరాన్ని, ఈ సమయాన్ని అసలు మనకి ఎందుకు ఇచ్చాడు? నిన్నటి వరకు కూడా చాలామంది చనిపోయి ఉంటారు. ఇక రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అంటే ఈ సమయం వరకు మనల్ని ఎందుకు దేవుడు కాపాడాడు? ఈ సమయాన్ని దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడో కొన్ని విషయాలను మనం అవగాహన చేసుకుందాం బైబిల్ నుంచి. దయచేసి అందరూ తీసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొత్త నిబంధన గ్రంథం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. దయచేసి అందరూ ప్రియ దేవుని పిల్లలారా మీరు తీయాలి, దాన్ని చూడాలి, రాసుకోవాలి. ఏమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువు మనందరి నిమిత్తం రాయించిన మాట. దినములు చెడ్డవి గనుక, అవును, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు అండి దేవుడు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే సమయమును పోనీయక అన్నాడు. సమయంను పోనీయొద్దు, మీరు జాగ్రత్తగా ఈ సమయం విలువ తెలియాలి. మీకు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా నడుచుకోవాలి, మీరు జాగ్రత్త కలిగి ఉండడం చెప్తున్నాడండి దేవుడు. సమయమును పోనీయక అన్నాడు. అంటే ఆయన సమయం ఇచ్చాడు కాబట్టే కదా. అంటే మీకు ఇవ్వబడిన ఈ 2025 సంవత్సరం సమయం ఏమంటే ఈ రోజులు, ఈ సమయం 2024 అయిపోయిందండి. ఇక దాన్ని మనం తిరిగి తీసుకురాలేం. ఈ 2025 వచ్చింది, ఈ సమయాన్ని మీరు పోనీయక జాగ్రత్తగా నడుచుకోవాలి అని చెప్పాడండి. చూడండి, చనిపోయిన వారి గురించి మాట్లాడతలేడు ఆయన. చనిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక వారిని మనం ఏం చేయలేం ప్రియ దేవుని పిల్లలారా. ఇప్పుడు బ్రతుకున్న మనం ఈ 2025 సంవత్సరంలోకి అనగా ఈ సమయంలోనికి వచ్చిన మనం అందరం జాగ్రత్తగా నడుచుకోవాలి అని చెప్తున్నాడు. 2024 గతించిపోయింది కదా, అలాగే 2025 కూడా గతించిపోతుంది. ప్రాబ్లం ఏముందండి? సమయం ఆగదు, ఎవరి కోసం ఆగదు. అది తన పనిని తను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. సంవత్సరాలు గతించిపోతూనే ఉంటాయి. మరి దీనికోసం జాగ్రత్త ఎందుకు చెప్పాలి ఆయన? సమయం విషయంలో క్రైస్తవ్యానికి, సంఘానికి జాగ్రత్తలు చెప్తున్నాడండి భక్తుడు, మహనీయుడు పౌలు గారు. ఏం చెప్తున్నాడంటే, అమ్మా సమయం అన్నది వచ్చింది కదా సంఘమా, మీరందరూ ఒక నూతన సంవత్సరానికి వచ్చేశారు, దేవుడు మీ అందరికీ సమయాన్ని ఇస్తున్నాడు. ఈ సమయం విషయంలో మీరు జాగ్రత్త కలిగి నడుచుకోవాలని చెప్తున్నాడు. దీనిని మీరు దుర్వినియోగం చేసుకోకూడదు, దీన్ని పాడు చేసుకోకూడదని ఆ రోజే సంఘాన్ని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక మాటను దేవుడు మనందరి నిమిత్తం బైబిల్లో రాయించాడు. ఇవ్వబడిన సమయాన్ని వృధా చేసుకోనకండి అని చెప్పాడు. అదే మనకి ఇవ్వబడింది ఈ 2025 సంవత్సరం అనుకుందాం కాసేపు. ఎందుకు ఇచ్చాడు దేవుడు సమయాన్ని? నీకైనా, నాకైనా, ప్రవక్తలకైనా, రాజులకైనా, మనుషులందరికైనా అసలు దేవుడు సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఇవ్వబడిన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతుంది అనే సందర్భాలు బైబిల్లో స్పష్టంగా రాశాడండి దేవుడు. ఒకసారి వాటిని అన్నిటిని మనం మనసు పెట్టిందాం ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందాం. ఏమండి? రైట్. యెషయా గ్రంథము
ఇందులో ఒక వ్యక్తికి సమయాన్ని ఇచ్చినట్టుగా దేవుడు రాశాడండి. యెషయా గ్రంథము, పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రియ దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము, చాలా జాగ్రత్తగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏమండి తల్లులారా, తండ్రులారా, పెద్దలారా, దయచేసి మీరు వాక్యాన్ని రాయండి, దాన్ని చదవండి. మీ మనసులో ఏదో పెట్టుకొని దాన్ని చూడకండి, ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించండి, దాన్ని ఖచ్చితంగా పాటించండి. 38వ అధ్యాయంలో మొదటి 2 వచనాలండి. ఆ దినములలో అవును, హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు అవును ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా సరిపోతుందండి. ఇక్కడ ఒక రాజు కనిపిస్తాడండి, గొప్ప రాజు. ఎవరు ఆ రాజు పేరంటే హిజ్కియా. ఇజ్రాయేలుల పరిపాలనలో దేవుడు మెచ్చిన దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం పరిపాలన చేసిన వారు ఎవరు, ప్రజల్ని సమానంగా చూసిన వారు ఎవరు, ప్రజలను దేవుని వైపు, సర్వాధికారి అయిన ఆ తండ్రి వైపు తింపిన రాజులు ఎవరైనా ఉన్నారు అంటే అంత చాలా కొద్దిమందేనండి. దావీదు లాంటి వాళ్ళు, హిజ్కియా లాంటి వాళ్ళు చాలా కొద్దిమందేనండి. చాలా అంటే చాలా కొద్దిమందే ఉన్నారు. అందులో ముఖ్యుడు ఎవరు అంటే హిజ్కియా గారు. ఇతడు చనిపోయే సమయం వచ్చేసింది. ప్రియ దేవుని పిల్లలారా, చనిపోతాడు. చనిపోయే ముందు నువ్వు చచ్చిపోతున్నావు అని చాలా తక్కువ మందికి చెప్పబడిందండి. చాలా తక్కువ మందికి చెప్పబడింది బైబిల్ చరిత్రలో. ఏమండి, రైట్. కాబట్టి ఇలా ఒక ప్రవక్త గారు వచ్చి ఏం చెప్పారంటే, హిజ్కియా మీరు చనిపోతున్నారు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పారండి. చావుకు ఇల్లు చక్కు పెట్టడానికి సంబంధం ఏంటి? ఏమ్మా, అర్థమవుతుందా లేదా? ఆ మాట ప్రభు చెప్పాడు అని అంటే దీని వెనుక చాలా 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 జ్ఞానం ఉంటుందండి. మనం ఆలోచించాలి. హిజ్కియా గారికి దేవుడు ఆయుష్ ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఇప్పటి వరకు మనం విన్నాం, అది కూడా సత్యమే. ఎందుకంటే ఆయన చేసిన క్రియలు గొప్పవి కనుక, ఆయన చేయవలసిన పనులు ఉన్నాయి కనుక అని అనుకున్నామండి. సరే, అవన్నీ నిజమే, కాదని నేను అనట్లేదు. ఏమండి, అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పారు ఆయన. నువ్వు చనిపోతున్నావు హిజ్కియా, నువ్వు చనిపోతున్నావు. మరి ఏంటి అంటే, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పారండి ఆయన. నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. తెలుసు కదా, ఇల్లు అంటే గృహము, ఆయన కుటుంబము. రాజుకు ఇల్లు అంటే ఏంటి అంటే, ఆయన కొడుకో, ఆయన కూతురు, భార్య, పిల్లలు కాదండి. ఆ రాజు కాన్సెప్ట్లో ఇల్లు అంటే దేశం. మన కాన్సెప్ట్లో ఇల్లు అంటే మన కుటుంబం. ఆయన రాజు కదా, ఆయన రాజు కాబట్టి ఆ దేశంలో ఉన్న కుటుంబాలన్నిటికీ ఆయన పెద్ద నాయకుడు. కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే దేశ పరిస్థితులు సమాధాన పరిచేలా చూడు. నీ తర్వాత నువ్వు చక్కబెట్టుకోవడం ఏంటి, నీ కుటుంబాన్ని కాదు. నీ తర్వాత రాజు ఎవరు వస్తారు? నీ కుటుంబం నుంచే వస్తాడు. అవునా కదా? నీ తర్వాత రాజు ఎక్కడి నుంచి వస్తాడంటే నీ కుటుంబం నుంచే రాబోతున్నాడు. అతని విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, అతను చాలా సరి చేసుకో అని ఎన్నో అంశాలకు అర్థం ఇచ్చేలా ఒక్క మాటలో దేవుడు ఇచ్చిపోయాడు. నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇల్లు అనగానే ఇక్కడ దేహమని, హృదయమని రకరకాలు తీసుకోకండి. ఇక్కడ అర్థంతో చెప్పలేదు దేవుడు. ఇక్కడ నీ ఇల్లు అంటే నీ రాజ్యము, నీ కుటుంబము, నీ పరిపాలన చక్కబెట్టు, ఎందుకంటే నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పాడండి దేవుడు. అప్పుడు హిజ్కియా గారు ప్రార్థన చేశారు, ప్రభువా మరి ఇల్లు చక్కబెట్టుకో అన్నారు. ఇల్లు చక్కబెట్టుకో అన్నారు. ఎలా చక్కబెట్టాలి? నేను చచ్చిపోతున్నాను, ఆల్రెడీ నేను చనిపోతున్నాను, ఎలా? ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి అని ప్రార్థన చేస్తే దేవుడు వచ్చేసి ఓకే అని మరో 15 సంవత్సరాల ఆయుష్నిచ్చినట్టుగా రాయబడిందండి. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, 6వ వచనం, 38వ అధ్యాయం 6వ వచనం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. అంటే 15 సంవత్సరాలు, 10 + 5 15 సంవత్సరాల సమయాన్ని ఎవరికి ఇచ్చారు? హిజ్కియా గారికి ఇచ్చారండి. అర్థమవుతుందా? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ప్రవర్తించండి అని పౌలు గారు ఎందుకు చెప్పారో ఈ వాక్యం అర్థమైతే మనకు అర్థమవుతుంది. ఆయన ఏమన్నాడంటే, హిజ్కియా మీరు చనిపోతున్నారు, అవును ప్రభువా నీ ఇల్లు చక్కబెట్టుకో అని అడిగారండి. అడగగానే ఆయన ప్రార్థన చేశాడు దేవుడికి. ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన మెచ్చిన ఆయన జ్ఞాపకం పెట్టుకొని 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి. మరణం అనేది కాస్త పోస్ట్ పోన్ చేశాడు, అంటే సమయం ఇచ్చాడు అనే సంగతి మీరు మర్చిపోకూడదు.
ఇచ్చాడండి సమయం? ఇచ్చాడు. ప్రభువా నా ఇల్లు చక్కబెట్టుకోమంటున్నావు, ఒక్కసారి నేను జ్ఞాపకం పెట్టుకో. మీరెందుకు ఆ మాట అన్నారో నాకు అర్థమైపోయింది. మీరెందుకు నా ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి హెచ్చరించాడు దేవుడు అని అంటే రాబోతున్న ప్రమాదం దేవునికి బాగా తెలుసు. మిస్టర్ హిజ్కియా, మీరు వెళ్ళిపోతున్నారు, మీరు చనిపోబోతున్నారు. మీ తదనంతరం ఇజ్రాయెల్ అనగా ఈ యూదా దేశం ఎంత దుర్భరమైన స్థితికి వెళ్ళిపోతుందో కాపాడిన నేనే, మరలా చెప్తున్నాను, దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం మెస్సయ్య జననం కొరకు కాపాడిన నేనే దీన్ని శ్రమల పాలు చేయబోతున్నాను. కాబట్టి నువ్వు అటెన్షన్గా ఉండు. నీ తదనంతరం ఈ యూదా సురక్షితంగా ఉండదు. నీ తదనంతరం యెరూషలేం ఏదో సురక్షితంగా ఉండదు. వినేవారి చెవులు గింగురుమనే కీడు దీనికి రాబోతుంది అని దేవుడు హెచ్చరించాడండి హిజ్కియా గారికి. ఇదే మాటను రాజుల గ్రంథంలో చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు? దానిని హిజ్కియా గారు సద్వినియోగం చేసుకున్నాడా, దుర్వినియోగం చేసుకున్నాడా మనం ఆలోచించాలి. సమయమును పోనీయొద్దు అని చెప్తున్నాడండి. ఆయనకు హిజ్కియా గారికి కూడా సమయం ఇచ్చాడు దేవుడు. ఎందుకు అనేది మనం ఆలోచించాలండి. ఎందుకు దేవుడు హిజ్కియా గారికి సమయం ఇచ్చారు అంటే కేవలం దేవుడు చెప్పిన మాట నీ ఇల్లును చక్కబెట్టుకో అని అర్థం అండి. ఎంత సమయం ఇచ్చాడని నెంబర్ తీసేయండి. ఫస్ట్ సమయం ఇచ్చాడు, ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకో, దాన్ని దుర్వినియోగం చేసుకోకు. నీ ఇల్లును చక్కబెట్టుకో. ఇల్లు అనగా రాజ్యం అవుతుంది, కుటుంబం అవుతుంది, దేహం అవుతుంది, సమస్తమైన అంశాలకు కలియక అది. రాజుగారు కాబట్టి మన రాజ్య విషయంలో ఆలోచన చేద్దాం. అర్థమవుతుందా తల్లి? ఈయనకు దేవుడు సమయం ఇచ్చాడు. చనిపోయి మట్టిలో కలిసిపోయే హిజ్కియాకు దేవుడు సమయం ఇచ్చాడండి. ఎందుకు సమయం ఇచ్చాడబ్బా? అసలు ఏమని ప్రార్థన చేశాడు హిజ్కియా? ఎందుకు సమయం ఇచ్చాడో మనకు అందరికి తెలుసు. అక్కడే రాయబడింది. దాన్ని వక్రీకరణ చేస్తే వేరే అర్థం వస్తుంది. అక్కడే ఇచ్చాడండి. నీ ఇల్లును చక్కబెట్టుకో అని చెప్పాడు. నువ్వు చనిపోబోతున్నావు, నీ తదనంతరం ఈ పరిస్థితి ఏంటి? నా దేశం, నా ప్రజలు వీళ్ళు హిజ్కియా, నీ తర్వాత నీ కొడుకే రాజు అవుతాడు, దీనికి ఒక్కసారి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడండి. ఆ కొడుకు పేరు ఏం పేరు అంటే మనస్సే. ఆమె అర్థమవుతుందా? హిజ్కియా గారి యొక్క కొడుకు పేరేంటి? హిజ్కియా మరణం తర్వాత ఆ రాజ్యానికి వచ్చే రాజు ఎవరు అని అంటే మనస్సేనండి. ఈయన ఎంతటి వాడో హిజ్కియా కంటే దేవుడికి తెలుసు. ఆ మాట చూద్దామండి. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనం. 2 రాజుల గ్రంథము పాత నిబంధన గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనం అండి. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను. చూడ, హిజ్కియా చచ్చిపోయాడండి. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత హిజ్కియా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన కొడుకైన మనష్షే రాజరికానికి వచ్చాడండి. రాజరికానికి వచ్చాడు. వచ్చిన తర్వాత హిజ్కియా చాలా భక్తిపరుడండి. మంచి దావీదు లాంటి తత్వం కలిగిన వాడు, దేవుడు మెచ్చిన రాజు. అంత గొప్ప గుణాలు కలిగిన హిజ్కియా, ఆయన గర్భవాసం నుంచి వచ్చిన కొడుకు పేరు మనష్షే అండి. మనష్షే అని పేరు ఎందుకు పెట్టుకున్నాడో హిజ్కియా ఎవరి ఉద్దేశం వేరు. ఈ మనష్షే అనే పేరు, ప్రియ దేవుని పిల్లలారా, మొట్టమొదటిగా వాడిన వ్యక్తి ఎవరు అంటే జోసెఫ్. ఆయన ఐగుప్తు దేశంలో ఉంటారు కదండి బానిసగా. ఆ తర్వాత ఆయన అధికారిగా మారిపోతాడు. అక్కడే పెళ్ళి అవుతుంది. తనకు కొడుకు పుట్టిన తర్వాత మనష్షే అని పేరు పెట్టుకున్నాడు గర్వంగా. ఎందుకంటే నా శ్రమలన్నిటిలో నాకు దేవుడు మార్పు ఇచ్చాడు. నా శ్రమలన్నిటిలో, నా బాధలన్నిటిలో, నేను పడిన అవమానాలన్నిటిలోకి వెళ్ళి దేవుడు నాకు రిలీఫ్నిచ్చాడు అనే దానికి కృతజ్ఞతగా ఆ గత జీవితాన్ని మర్చిపోకుండా ఉండడానికి కొరకు తన కొడుకు పేరు మనష్షే అని పెట్టుకున్నాడు. ఆ తర్వాత పుట్టిన కొడుకు పేరు ఎఫ్రాయిం అని పెట్టుకున్నాడండి. ఎవరు? జోసెఫ్ గారు. ఆయన జీవితం గురించి మనందరికి అవగాహన ఉంది. యాకోబు కుమారుడైన యోసేపు గురించి మన అందరికి తెలుసు. అదే పేరును ఇక్కడ హిజ్కియా గారు కూడా పెట్టుకున్నాడండి. తన కొడుకు మనష్షే అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే హిజ్కియా గారి బ్రతికిన జీవితం యుద్ధం, శ్రమలు, కష్టాలు, అవమానాలు, వీటన్నిటిని చూసిన హిజ్కియా ఆ దేశాన్ని సురక్షితంగా కాపాడుతూ వస్తూ, దేవుని ప్రజలను దేవుని వైపు నడిపిస్తూ వస్తూ తన జీవితాన్ని ఎంతో కోల్పోయాడు, ఎంతో నష్టపోయాడు ఆయన. వీటన్నిటికీ మతిమరుపుగా ఇవన్నీ నేను మర్చిపోతున్నాను, ఇక్కడి నుంచి నూతన శకం ఆరంభం అవ్వాలి, ఈ ఇజ్రాయెల్ను నేను స్థిరపరిచాను, ఈ యూదా దేశాన్ని నేను సమాధానపరిచాను, నా పరిపాలనలో దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఇక నుంచి నా దేశం సురక్షితంగా ఉంటుంది
అనే ఉద్దేశంతోనే ఒక మంచి పేరు పెట్టుకోనండి ఆయన కొడుకు మనస్సే. కానీ మనస్సు ఎంతటి దుర్మార్గమైన పాలన చేశాడో అక్కడ రాశాడండి. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మనష్షే ఏలనారంభించినప్పుడు అవును 12 ఏండ్ల గలవాడ యెరూషలేములో అవును 75 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు 9వ హెప్సిబా. వచనం చదవండి అమ్మా. 9వ వచనం. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా లయం చేసిన జనులు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు అవును మనుష్య వారిని రేపెను. మనస్సే వారిని రేపెను. హిజ్కియా తర్వాత తన కొడుకు మంచి పరిపాలన చేస్తారని జనం అనుకున్నారు. కానీ మనస్సు ఏం చేశాడంటే ప్రజలను తప్పుడు వైపు నడిపించడం మొదలుపెట్టాడండి. ఎవరు? రాజు, హిజ్కియా కొడుకు యొక్క రాజు, హిజ్కియా కొడుకు హిజ్కియా కొడుకు ఎవరు? మనస్సే ఎలాంటి పరిపాలన చేస్తున్నాడంటే దేవునికి విరోధంగా ప్రజలు బ్రతికేటట్టు వారి హృదయాలను ప్రేరేపించాడు. ఇంకా ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడు చూడండి 12వ వచనం. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అవును వినువాని రెండు చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోనును కొలిచిన. సరిపోతుందండి. దేవుడు ఎంతగా ఫీల్ అయిపోయాడంటే మనస్సే పరిపాలనలో వాడు చెయ్యని చెడు క్రియ అంటూ లేదండి బాబు. వీడు మరో యెరోబోముకు పితరుడు, వీడు యెరోబాము అనే రాజుకు పితరుడు. వీడు అంతటి దారుణమైనదండి. ఇక మనస్సే అనే రాజు ఈ పని చెయ్యలేదని చెప్పడానికి లేదు. విగ్రహార్థన ప్రవేశపెట్టాడు, విగ్రహంలకు బలిచ్చిన వాటిని తినడం ప్రవేశపెట్టాడు, అనేకమైనవి తీసుకొచ్చాడండి. వాడు చెయ్యని దుష్కార్యం అంటూ లేదు. దాన్ని చూసిన దేవుడు ఒక ప్రవచనం చెప్పాడు. ఎంతటి కీడు వస్తుంది ఈ దేశం మీదకి, వినేవారి చెవులు గింగురుమంటాయి అన్నాడు. అంటే వినేవారు తట్టుకోలేరు ఆ కీడు, అంతటి కీడు రప్పిస్తానని చెప్పాడండి. వినేవారు ఎంతటి కీడు వచ్చింది ఇజ్రాయేల్ మీదికి అంటే ఇక ఇజ్రాయేలు అనగా యూదా దేశం పడితే ఇక తిరిగి లేవదు. నేను దాన్ని సమూల నాశనం చేయదలుచుకున్నాను, వారి శత్రువులకు అప్పగించదలుచుకున్నాను. ఇంతటి కీడు ఏ జాతికి, ఏ దేశానికి, ఏ ప్రజలకు వచ్చినట్టు మీరు ఊహించరు అని దేవుడు చెప్పేశాడండి. అన్నట్టుగానే వచ్చింది. ఇజ్రాయెల్ బబులోనుకు చెరగొనిపోయింది. పవిత్రమైన పరిశుద్ధమైన యెరూషలేము మందిరం కూల్చివేయబడింది. దానికి మూలము, దానికి పునాది వేసిన వ్యక్తి ఎవరంటే ఈ మనస్సే. ఈ మనస్సు ఎవరి కుమారుడు అంటే హిజ్కియా కుమారుడు. భవిష్యత్తును ఊహించిన దేవుడు ముందే హెచ్చరించాడు, నీకు సమయం ఇస్తున్నాను, నీ ఇల్లును చక్కబెట్టుకో, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకో అని చెప్పాడండి. మరి హిజ్కియా గారు ఈ సందర్భాన్ని బట్టి చూస్తే మరి తన ఇల్లును చక్కబెట్టుకున్నాడా లేదా మీరు ఆలోచించండి. ముందే చెప్పాడు దేవుడు, నీ ఇల్లును చక్కబెట్టుకో హిజ్కియా, నీ ఇల్లును చక్కబెట్టుకో హిజ్కియా, నీ ఇల్లును చక్కబెట్టుకో. నీ ఇల్లు అంటే నీ రాజ్యం, నీ తర్వాత నీ కొడుకున్నాడు కదా, ఆయనే ఈ రాజరికం చేస్తారు, ఆయనే ఈ ప్రపంచాన్ని ప్రజలను పరిపాలిస్తాడు. కానీ ఒక్కసారి ఆలోచించు, పునరాలోచించు. నా ప్రజలను పరిపాలించే రాజు ఎలా ఉండాలో ఒక్కసారి చక్కపరచు, సమాధానపరచు అని అనేకమైన అర్థాలు వచ్చేలా మాట్లాడిపోయాడు ప్రవక్త గారు. కానీ హిజ్కియా గారు ఎందుకో ఆ విషయంలో కొంత దాన్ని పట్టించుకోకుండా, ఎందుకంటే తన వైభవాన్ని గ్రంథస్థం చేయడం మొదలుపెట్టాడు. నేను చచ్చిపోతున్నాను కదా, మరి నా చరిత్ర రాజులందరికీ తెలియాలని దాన్ని సంపాదించిన సంపదను, తను జయించిన రాజ్యాలను, తను జయించిన విజయాలను ప్రపంచానికి తెలియాలని బబులోనుతో స్నేహం చేశాడు. దేవుడు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఏ బబులోనికి అయితే నీ కీర్తి ప్రతిష్టలు తెలియాలనుకున్నావో అదే బబులోను నీ దేశాన్ని సర్వనాశనం చేస్తుందని శాసనం చేశాడండి. చూసారా, నీకు సమయం ఇచ్చింది ఎందుకు? నువ్వు ఎన్ని పరిపాలన చేశావు, ఎన్ని విజయాలు సాధించావు, ఎన్ని రాజ్యాలను జయించావు, నీ ప్రార్థన బలమైందా కాదా, ఇవన్నీ లిఖించడానికి కాదు, ఇవన్నీ ప్రజలకు తెలియడానికి కాదు. హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకోమని ఇచ్చాను ఈ 15 సంవత్సరాలు అని దేవుడు చెప్పేసి, ఏ బబులోనికి అయితే నీ ఘనత తెలియాలనుకున్నావో మిస్టర్ హిజ్కియా, అదే బబులోని వారు నీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఆ బబులోనికే నీ దేశము, నీ కుమారులు, నీ కుమార్తెలు, ప్రజలందరూ చెరగొనిపోతారు, ఈ మందిరం ఉండదని చెప్పాడండి. అర్థమవుతుందా? అంటే సమయం ఇచ్చాడు హిజ్కియా గారికి, నీ ఇల్లు చక్కబెట్టుకొని హెచ్చరించాడు దేవుడు. మనకి ఇవ్వబడిన సమయం 15 సంవత్సరాలండి. ఆ 15 సంవత్సరాలలో నా తర్వాత రాజు ఎలా ఉండాలో, గత రాజులు చెడుగా ప్రవర్తిస్తే యెహోవా ఎలా తిరస్కరించాడో, ఈ చరిత్ర అంతా తన కుమారునికి భయపెట్టైనా, గద్దించైనా మంచి శిక్షణ కలిగించాలి, శిక్షణ నేర్పించాలని ఆశపడ్డాడండి దేవుడు.
మరి ఆ విషయంలో హిజ్కియా గారు చేశారో లేదో మనకు తెలియదు, కానీ మనస్సే అత్యంత క్రూరుడుగా, దుర్మార్గుడుగా, యెహోవాకు విరుద్ధమైన ఆరాధన, యెహోవాకు విరుద్ధమైన ధర్మశాస్త్రం, ప్రజలను అత్యంత దుర్మార్గులు రేపాడండి బాబు. దుర్మార్గులుగా గద్దించవలసిన రాజే దాన్ని ప్రోత్సహించాడు. ఏమండి, శిక్షించవలసిన రాజే దానికి బహుమానాలు ఇచ్చాడు చేసిన చెడుకు. ఆ తర్వాత దేవుడు సీరియస్ అయిపోయి యెరూషలేము మందిరాన్ని నాశనం చేశాడు. ఇప్పటి వరకు అది తిరిగి కట్టడం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సమయమును పోనీయక అన్నాడండి దేవుడు. ఇక ఆ సమయం హిజ్కియా గారికి ఇవ్వబడింది 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఎంత కీడు వచ్చిందంటే ఆ దేశానికి, ఆ సమయాన్ని వినియోగించుకోక, ఆ సమయంలో అరే దేవుడు చచ్చిపోయి నన్ను కాపాడాడు, చనిపోవలసిన నేను, సమాధికి చేరవలసిన నేను, నా ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు హెచ్చరించాడు కదా. నా ఇల్లును చక్కబెట్టుకోమని దేవుడు హెచ్చరించాడు కదా. ఇప్పుడు నా కుటుంబంలోనూ నా తర్వాత రాజు ఎవరవుతారు, ఆ వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంది, ఆ వ్యక్తికి నేను ఎలాంటి విద్య నేర్పించాలి, ఆ వ్యక్తికి ఎలాంటి నేను జ్ఞానం నేర్పించాలో చాలా ప్రయత్నాలు చేసే ఉంటాడండి ఆయన. కానీ పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడో ఏంటో మనకు తెలియదు, కానీ మనస్సే అత్యంతమైన క్రూరమైన రాజుగా, యెహోవా తిరస్కరించిన రాజుగా, భయంకరుడుగా మారిపోయి యూదా నాశనానికే కారకుడైపోయాడు. ఏమండి, ఇది హిజ్కియా గారికి ఇచ్చిన సమయం. ఆలోచిస్తున్నారా? సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎలా ఉంటుందో, ఆ కీడు ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడు ముందే హెచ్చరించాడండి. ఇప్పుడు మనకు కూడా దేవుడు సమయాన్ని ఇచ్చాడండి. ఆ సమయాన్ని కోల్పోయి చనిపోయిన వరకు కొంచెం ప్రస్తావన లేదు, కానీ 2024ను కాపాడాడు దేవుడు. 2023లో, 2022లో అనేక సంవత్సరాలు కాపాడుతూ ఈ 2025వ సంవత్సరంలో కూడా నిన్ను, నన్ను, మనందరినీ సజీవంగా కాపాడి ప్రవేశపెట్టాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనకు కూడా దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నామా, సద్వినియోగం చేసుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇంతకు మనకెందుకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు? హిజ్కియా గారికి ఇవ్వబడిన ఆ 15 సంవత్సరాల సమయం వృధా అయిపోయింది. మనస్సేను పరిపూర్ణమైన వ్యక్తిగా హిజ్కియా గారు మార్చలేకపోయారు. మనస్సే గారు కూడా దాన్ని వినియోగించుకోలేకపోయారు. ఆ తర్వాత యూదా దేశం పతనం అయిపోయింది. అక్కడే పునాది పడింది. అలాగే ఇప్పుడు దేవుడు మనకెందుకు సమయం ఇచ్చాడు? ఆ సమయాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకోకపోతే, వాడుకోకపోతే ఎంతటి భయంకరమైన పరిస్థితులు వస్తాయో మరొక వాక్యాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళిపోదామండి. చూద్దాం. వాక్యపఠనంగా ఒక వాక్యం చదువుకున్నాం కదండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, అందరు జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, దయచేసి అందరు తీయండి ప్రియ దేవుని పిల్లారా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని. సరిపోతుందండి. ఇక్కడ దేవుడు రాయించిన మాట ఏంటంటే, మారు మనసు పొందుటకు దానికి నేను సమయం ఇచ్చి తిని. హిజ్కియాకు తన కొడుకు యొక్క మనసును మార్చుటకు, తన కొడుకును మార్చుకొనుటకు హిజ్కియాకు నేను సమయం ఇచ్చాను. ఆ తర్వాత ఆ సమయం దుర్వినియోగం అయిపోయిందో, హిజ్కియా అనేది దాన్ని పట్టించుకోలేదో, ఎంత భయంకరమైన కొడుకు యూదా దేశానికి వచ్చిందో 2 రాజుల 21వ అధ్యాయం చదివితే మీకు అర్థమైపోతుంది. బాధకరమైన అంశం, చాలా చాలా బాధకరమైన అంశం అండి. అంతటి కీడు వచ్చిందా? అవును. ఎప్పుడు వచ్చింది? సమయం ఇచ్చిన తర్వాతనే సమయం ఇచ్చిన తర్వాతనే వచ్చింది. అలాగే ఇక్కడ దేవుడు కూడా మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, మారు మనసు పొందుటకు నేను దానికి, అంటే మనందరికీ సమయం ఇచ్చాడండి దేవుడు. ఎందుకు ఈ 2025 సంవత్సరంలో నిన్ను, నన్ను ప్రవేశపెట్టాడు అని చెప్తున్న మాట మారు మనసు. సంగమా, క్రైస్తవుడా, విశ్వాసి, మారు మనసు పొందుటకు నీకు సమయం ఇస్తున్నాను. అదే ఈ 2025, అదే ఈ నెల, అదే ఈ వారం, అదే ఈ రోజు నేను నీకు సమయం ఇస్తున్నాను. ఎందుకోసం ఇచ్చావయ్యా నాకు ఈ సమయం అంటే, నువ్వేదో పెద్దోడు అని, నువ్వేదో అని కాదు బిడ్డ. నీకు మారు మనసు పొందుటకు, నువ్వు చేయాల్సిన పనులను త్వరగా చేయుటకు, నీ జీవితాన్ని మార్చుకున్నటకు, ముఖ్యంగా చెప్పాలంటే మారు మనసు అనే మాట చెప్పాడండి ఇక్కడ. మారు మనసు అంటే చిన్నదనుకునేడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే మారు మనసు అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఆయన. మారు మనసు అని చిన్నది, అదేదో అనుకోకండి మీరు.
ప్రతి మనిషికి కావాల్సింది అదే మొట్టమొదటిగా, చివరిగా ఏంటి అంటే మారు మనసు. ఒక వ్యక్తి చెప్తున్నాడు, నేను నీకు సమయం ఇచ్చాను మారు మనసు పొందాలని. అదే ఈ 2025, అదే ఈ 2024 అయిపోయింది. ఈ 2025 అనే సంవత్సరాన్ని ఎందుకోసం ఇచ్చాడు? నీకు, నాకు, మనందరికంటే దేవుడు మారు మనసు పొందాలి అని ఇచ్చాడండి. ఏ విషయంలో మారు మనసు? ఇంకా మార్చుకోవాల్సిన అనేకమైన అంశాలు నా జీవితంలోనూ, మీ జీవితంలోనూ, ఏమండి మీ కుటుంబాల్లోనూ ఉన్నాయి ప్రియ దేవుని పిల్లలారా. లేవు అనకండి. నేను నీకు సమయం ఇచ్చాను, దీని పేరే 2025. నేను నీకు సమయం ఇస్తున్నాను. దేనికోసం ఇచ్చావు ప్రభు అంటే మారు మనసు పొందుటకు. మారు మనసు పొందుటకు. మరి ఎలా మారు మనసు పొందుతున్నాను అంటే ఎలా? హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకున్నటకు నీకు 15 సంవత్సరాలు ఇచ్చాను, నువ్వు చక్కపరచలేకపోయావు. భయంకరమైన కీడు మనస్సే కాలంలో రావడానికి పునాది అయింది. ఇజ్రాయెల్ యూదా పతనానికి మనస్సే పరిపాలన కారణమైంది అని దేవుడు ముందే హెచ్చరించాడు ఆయనను. అలాగే మనకు కూడా చెప్తున్నాడు, అయ్యా మాకెందుకు ఇచ్చావు ఈ 2025? ఒకటే అంశం, సంగమా, నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు మారు మనసు పొందాలని. మరి మారు మనసు అంటే ఏంటి? దాన్ని ఎలా పొందాలో దేవుడు ఒక మాట రాయించాడండి. ఇదే ప్రకటన గ్రంథం 3:19. ఇదే ప్రకటన గ్రంథం 3:19. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను. వెరీ గుడ్. గనుక అవును, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మారు మనసు పొందడం అంటే ఏంటంటే ఆసక్తి ఉండాలంటున్నాడు. నీకు మారు మనసు రావాలి, నువ్వు మారాలి, నీ జీవితం దేవునికి దగ్గరగా రావాలి అని అంటే నీకు ఉండవలసిన ఇంట్రెస్ట్, ఆసక్తి. ఈ ఆసక్తి లేకుంటే నువ్వు అభివృద్ధి సాధించలేవు. నువ్వు ఆసక్తి లేకుంటే మారు మనసు నీకు రాదని చెప్పాడండి. మారు మనసు రావాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి ప్రియ దేవుని పిల్లలారా. నా జీవితాన్ని మార్చుకున్నటకు ఈ దేవుడు నాకు ఈ సమయం ఇచ్చాడు, ఈ సంవత్సరం ఇచ్చాడు, ఈ నెల ఇచ్చాడు, ఈ వారం ఇచ్చాడు, ఈ రోజు ఇచ్చాడు అనే ఆలోచన మన హృదయంలో వస్తే మన జీవితాన్ని మార్చుకోవాలన్న కోరిక వస్తుంది. మన జీవితాన్ని దేవునికి దగ్గరగా చేసుకోవాలని ఆలోచన వస్తుంది. ఏమండి, మారు మనసు పొందరు అనుకుంటే రాదు. అది ఆసక్తి ఉండాలంట. అభ్యాసం చేస్తేనే వస్తుందండి. అది సాధన చేయాలి. ఏ విషయంలో మారు మనసు? ఎగ్జాంపుల్, నీ నోటి మాటలు సరిగా లేవు క్రైస్తవుడా, నీ నోటి మాటలు సరిగా లేవు, దాన్ని మారు మనసు పొందు ఆ విషయంలో అన్నాడు. నీ మనసు మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో, నువ్వు మాట్లాడే విధానం మార్చుకో. నీకు ప్రార్థన జీవితం లేదు, దానిని ఆసక్తి కలిగి దాన్ని వెంటాడు, దాన్ని నీ జీవితంలో డెవలప్ చేసుకో. నీ భక్తి బాగలేదు, నీ భక్తిని అలవాటు చేసుకోవయ్యా, అలవాటు చేసుకో. నీకు 2025 ఇచ్చిందే అందుకు. దేవుని క్రియలు చేయడం లేదు, దేవుని క్రియలు చేయడానికే నీకు 2025 ఇచ్చాను. ఈ విషయంలో నువ్వు అభివృద్ధి సాధించడం కొరకు ఇచ్చాను, సమయం ఇచ్చాను నీకు. అనేక విషయంలో అండి, భక్తి బాగలేదు, ప్రార్థన జీవితం లేదు, మారు మనసు లేదు, క్రమశిక్షణ లేదు, ఏవంటి కుటుంబ ప్రార్థనలు లేవు, సువార్త జీవితం లేదు, ఈ సనగడాలు, ఈ సంశయాలు, దయచేసి ఇవన్నీ మానండి. మీరు ఈ 2025లో, నేను ఈ 2025లో మన జీవితాన్ని మార్చుకున్నట కొరకే మనకు సమయం ఇచ్చాడు అని బైబిల్ చెప్తుందండి. ఎందుకోసం ఇచ్చాడు ఈ 2025 నీకు? నువ్వు చెయ్యవలసిన పనులు అనగా నీ ఇల్లు చక్కబెట్టుకోవడానికి, నీ భక్తిని స్థిరపరచుకోవడానికి, నీ మనసును దేవునికి మరి దగ్గరగా చేర్చుకోవడానికేనండి ఈ 2025 నీ జీవితానికి దేవుడు ప్రసాదించాడు. ఎవరి జీవితాన్ని వారు ఒకసారి తొంగి చూసుకోండి ప్రియ దేవుని పిల్లలారా, ప్లీజ్. ప్రవక్త వచ్చి చెప్పాడు, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో అని. ఎందుకంటే రాబోతున్న భవిష్యత్తు అలాంటిది, అందుకే నీకు సమయం ఇస్తున్నాను. రాబోతున్న భవిష్యత్తు ప్రమాదం అలాంటిది కాబట్టి దాని నుంచి నువ్వు తప్పించుకోవడానికే సమయం ఇస్తున్నాను. నీ కొడుకును అన్ని రకాలుగా పరిపూర్ణ చేయి, అన్ని రకాలుగా పరిపూర్ణ చేయి. నీ తర్వాత ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే మనస్సులో మార్పు రావాలి. అతడు మారు మనసు పొందడానికేనండి 15 సంవత్సరాలు ఇచ్చాడు. ఇక్కడ కూడా సంఘానికమైన కొత్త నిబంధన సంఘమైన మనందరికీ కూడా నీకు సమయం ఇచ్చి తిని కానీ, నీకు సమయం ఇచ్చి తిని ఎందుకు సమయం ఇచ్చాడు? మారు మనసు పొందుటకు మనందరికీ దేవుడు సమయం ఇచ్చాడండి. చనిపోయిన వారు మారు మనసు పొందరు బిడ్డ, అయిపోయింది వారి జీవితం. చనిపోయిన వారు ప్రార్థన చేయరు, అయిపోయింది. చనిపోయిన వారు సువార్తలు చేయరు, చనిపోయిన వారు నోటిని మార్చుకోరు, వాళ్ళ బూతులను మార్చుకోరు, వాళ్ళ క్షమాపణ పొందే అవకాశం లేదు. ఆ జీవితం అయిపోయిందండి. కానీ బ్రతుకుతున్న మనకు నా నోట బూతులు వస్తే మార్చుకునే అవకాశం ఉందండి. అందుకే ఈ సమయం. అయ్యో నా బుద్ధి బాగలేదు, మార్చుకున్నట కొరకే ఈ సమయం. నా మనసు బాగలేదు, మార్చుకున్నటకే నీకు సమయం. ఈ సమయం అందుకే ఇచ్చాడు. నా నోటి మాటలు బాగలేవు,
మార్చుకొనుటకే ఇచ్చాను ఈ సమయం అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు ఇచ్చానో తెలుసా? 2025 నువ్వు వ్యాపారం చేసుకోవడానికో, అభివృద్ధి పొందడానికో ఇవి కాదు. అవన్నీ లోకం చెప్పిన కారణాలు. ఆత్మీయంగా దేవుడు చెప్తున్న కారణం ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందుటకే ఇచ్చాను బిడ్డ. నువ్వు మారు మనసు పొందుటకే నేను నిన్ను కాపాడి 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టాను. అందుకేనండి జనవరి ఆరాధన, అందుకే 31st నైట్ ప్రార్థనలు కూడా అందుకే. ఏమండి, ఎందుకోసం ఇచ్చావు ప్రభు నాకు ఈ సంవత్సరం? నువ్వు మారు మనసు పొందాలనే. నేను పొందాను కదా, నువ్వు అనుకుంటున్నావు బిడ్డ. అది నువ్వు అనుకుంటున్నావు. నేను బాగానే ఉన్నాను కదా, అది నువ్వు అనుకుంటున్నావు. నేను అనాలి కదా, నేను అనుకోవాలి కదా నువ్వు బాగున్నావని. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు అనుకుంటున్నావు బిడ్డ, కానీ ప్రార్థనలో దురుద్దేశం ఉంది అన్నాడు ఆయన. నేను పరిచర్య చేస్తున్నాను కదా ప్రభువా, పరిచర్య నా కోసం కాదు బిడ్డ, అది నీ వ్యక్తిగత ప్రయోజనం కొరకు, నీ గుర్తింపు కొరకు, అది నువ్వు అనుకుంటున్నావు. అనేకమైన అంశాలకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. మార్చుకోవడానికి 2025 ఇచ్చాడండి. ఈ వారం ఇచ్చాడు, ఈ రోజు ఇచ్చాడు, రేపు కూడా మనకున్నది. ఈ సమయం అంతా మనకి ఇచ్చింది ఎందుకంటే ఒకటే అంశం, మారు మనసు, మారు మనసు, మారు మనసు. అంటే మన జీవితాన్ని దేవునికి అనుగుణంగా మార్చుకోవడానికి ఇచ్చాడు. అందుకే అన్నాడు, ఆసక్తి కలిగి బాగా మనసులో పెట్టుకో ఈ మాట. 2025 నాకు ఎందుకు ఇచ్చాడు అంటే ఇదే నీకు వాగ్దానం. మార్పు పొందుటకే దేవుడు నాకు ఇచ్చాడు. ఏ విషయంలో మార్పు పొందాలి? ఒక్కసారి నీ జీవితం తొంగి చూసుకో. ప్రభువా, ఏ విషయంలో నేను మార్పు పొందుటకు నాకు ఈ సంవత్సరం ఇచ్చావా? నేను మోకరించి ప్రార్థన చేసి అడిగితే నీ జీవితాన్ని నీకు చూపిస్తాడు, నా జీవితానికి నేను చూపిస్తాడు. నేను బాగున్నాను అనుకుని భ్రమలో ఉంటే ఇంకేం చేస్తాను చెప్పండి? ఏమండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నానండి, బాగానే ఉన్నాను అని అంటారు కొంతమంది. ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి పోతే అక్కడ టెస్ట్ చేస్తే భయంకరమైన సమస్యలు ఉన్నాయని చెప్పారు. చూడ్డానికి బాగానే ఉన్నాడు కదా, ఎలా చచ్చిపోయాడు? నువ్వు అనుకున్నావు బాగున్నావు అని. అక్కడ టెస్ట్కి వెళ్తే, ల్యాబ్కి వెళ్తే తెలుస్తుంది విషయం ఏంటో. నువ్వు అనుకుంటున్నావు నేను బాగానే ఉన్నాను, నాకంటే ఇంకెవరు లేరు, నేను అన్ని విషయంలో టాపే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అది దేవుడు అనుకోవాలి కదా. ఇక మనల్ని పరిశీలించే గ్రంథం ఇస్ బైబిల్. ఈ బైబిల్ని కూడా నువ్వు మనసు పెట్టి, నేను మనసు పెట్టి, దేవుడు ఏమని చెప్పాడు దీన్ని చదువుకుతుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడండి. ఆయన పక్షపాతి కాడు. ఏమండి, ఇతరులు చెప్పే ప్రసంగాలు జస్ట్ అవగాహన కొరకే. ఇగో ఇదంతా ప్రామాణికం ఏంటంటే కొత్త నిబంధన వచనాలు. అర్థమవుతుందా ప్రియ దేవుని పిల్లలారా? రైట్. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఏ విషయంలో ప్రభువా? నీ విషయాన్ని ఒకసారి నువ్వు తొంగి చూసుకో బిడ్డ. అనేకమైన విషయాలు తెలుపుటకు దేవుడు సంసిద్ధుడు. నాకు తెలిసిన కొన్నే. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ 2025 ఎందుకు ఇచ్చాడు అని అంటే మారు మనసు పొందుటకి ఇచ్చాడు. యేసుక్రీస్తు కూడా ఆ మాట గురించి చెప్తున్నాడు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము. 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని సువార్త నమ్ముడి. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే కాలం పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఇక సమయం వచ్చింది మీకు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ సమయంలో మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పాడండి. ఈ 2025 మీ జీవితంలోకి ఎందుకు వచ్చింది? మారు మనసు పొంది నీ జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి, నీ ఇల్లుని చక్కబెట్టుకోవడానికి 2025 నీ జీవితంలోకి ఇచ్చాడు. ఇది బోనస్ లైఫ్. మనకు వాస్తవానికి అయితే 2024 మనకు డెడ్ లైన్. ఎందుకంటే సమయాన్ని పాడు చేసుకుంటూ వస్తున్నాం కదా. 2023 పాడైపోయింది, 24 పాడైపోయింది. ఏమ్మా, మన సమయంతో వృధా చేసుకుంటున్నాం. కాబట్టే ప్రభు చెప్తున్నమాట, ఈ 2025 నీకు బోనస్ లైఫ్. హిజ్కియా, అసలు నీ జీవితం అయిపోయింది హిజ్కియా. నీ జీవితం అయిపోయింది హిజ్కియా, నువ్వు చచ్చిపోయావు. మరి ఇస్తున్న ఈ 15 సంవత్సరాలు ఎందుకు బోనస్గా ఇస్తున్నానంటే నీ ఇల్లు చక్కబెట్టుకోవడానికే, మర్చిపోకన్నాడు. హిజ్కియా, నీకు ఎందుకు ఇస్తున్నాను 15 సంవత్సరాలు అంటే ఇది బోనస్ లైఫ్. ఈ బోనస్ లైఫ్ ఎందుకంటే నీ విజయాలను ప్రపంచానికి తెలియజెప్పుకోవడానికి కాదు, నీ ఇల్లు చక్కబెట్టుకోవడానికే. మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, సమయం అయిపోయింది అయ్యా, సమయం సంపూర్ణమైపోయింది. అసలు మనకి ఇవ్వబడిన సమయం 2024తో అయిపోయింది. ఈ 2020 అనేది మనకు బోనస్ లైఫ్ అండి. ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే మారు మనసు పొందుటకు, ఇంకేం లేదు. నేను పొందనండి ప్రభు. నువ్వు బాగున్నావు, అదే చెప్తున్నాను, ఇంకా మారవలసి ఉన్నదని. నేను చేస్తున్నాను ప్రభు, అదే చెప్తున్నాను బిడ్డ, ఇంకా చేయాల్సి ఉన్నదని. నేను బాగానే ఉన్నాను, అందుకే చెప్తున్నాను. నీ క్రియలు నాకు తెలుసు. అదేనండి ఇప్పటిదాకా వాక్య పట్టణం. నీ క్రియలు నాకు తెలుసు. నీ మొదటి క్రియలు సంవత్సరానికి ఎక్కువ అవుతున్నాయి. నీ భక్తి పెరుగుతుంది. మరలా చెప్తున్నాను నేను,
మారు మనసు పొందుడికే నేను సమయం ఇస్తున్నాను. నీ పరిచయాన్ని చక్కపరుచుకున్నటకు, నీ కుటుంబాన్ని సరిదిద్దుకున్నటకు, నీ ఇల్లు చక్కబెట్టుకున్నటకు మనకొచ్చిన ఈ 2025 బోనస్ లైఫ్. హిజ్కియా గారికి వచ్చింది బోనస్ లైఫ్. ఎందుకంటే తన ఇల్లు చక్కబెట్టుకోవడానికే, తన మనస్సు అనే వ్యక్తిని మార్చడానికి, ఆయన పరిపూర్ణమైన రాజుగా తీర్చిదిద్దడానికి, ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, ఆ వ్యక్తిలో మంచి గుణాలు తీర్చిదిద్దడానికేనండి దేవుడు 15 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ తర్వాత మనస్సే ఎంత భయంకరంగా మారిపోతాడో ప్రభుకు ముందే తెలుసు. అందుకే 15 సంవత్సరాలు ఇచ్చాడు. ఇప్పుడు కూడా మనకదే చెప్తుంది వాక్యం. నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఈ 2025 ఇది నీకు బోనస్ లైఫ్ బిడ్డ. 2024గా నీకు స్పాట్ టైం. నీకు తెలియట్లేదులే. 2024 నేను లేపేద్దాం అనుకున్నాను, వాస్తవానికి అయితే తీసేద్దాం అనుకున్నాను. ఇదో నువ్వు మార్చుకున్న కొరికే ఈ 2025 నీ జీవితంలోకి వచ్చాడు దేవుడు. మరి మారకపోతే ఏమవుతుందో తెలుసా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. చూడండి ప్రియ దేవుని పిల్లల, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మళ్ళీ 21వ వచనం. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని కానీ పొందలేదు. మారు మనసు ఇకంటే అది తన జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. మారు మనసు పొందకపోతే ఏమవుతుంది అంటే 22వ వచనం చెప్తున్నాడు, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. వెరీ గుడ్. చూస్తారు ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకోసం ఇచ్చాడు నీ 2025 ఈ సమయానికి ఇచ్చాడు అంటే మారు మనసు పొందాలనే, నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలనే, నీ ఇల్లు చక్కబెట్టుకోవాలని ఇచ్చాడండి. లేకపోతే ఏం చేస్తాడో తెలుసా? నేను మంచం పట్టిస్తానని హెచ్చరించాడు ఆ సంఘానికి, ఆ వ్యక్తికి. యెజబెల్ అంటే యెజబెల్ని అనుకునేరు. యెజబెల్ చచ్చిపోయింది అప్పటికే. కొత్త నిబంధన కాలంలో ఆమె ఎక్కడ ఉంది చెప్పండి? యోహాను గారి కాలంలో యెజబెల్ అనే స్త్రీ ఎక్కడ ఉంది? ఆమె ఎప్పుడో ఏలియా గారి కాలంలో చచ్చిపోయింది కదా, ఆ తర్వాత రోజుల్లో చచ్చిపోయింది కదా. యేహూ అనే పీరియడ్లో చచ్చిపోయింది ఆవిడ. మరలా ఏంటంటే అలాంటి గుణాలు నీకున్నాయి. ఆ స్త్రీ అయినా పురుషుడైనా దైవ విరుద్ధమైన ఏ గుణమైనా పర్లేదు, నిన్ను దేవునికి దూరం చేస్తున్నది అదేదైనా పర్వాలేదు, నువ్వు మార్చుకోవడానికే మనందరికీ ఇది బోనస్ లైఫ్. బోనస్ లైఫ్ అండి. నువ్వు కనుక మారు మనసుకు పొందకపోతే ఏనేం చేస్తాడో తెలుసా? నేను మంచం పట్టిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ 2025లో కనుక, ఈ రోజులో కనుక, ఈ సమయంలో కనుక నువ్వు మారకపోతే, మరలా చెప్తున్నాను, 2025లో నేను మంచం పట్టిస్తానన్నాడు. ఫుల్ స్టాప్ పెడుతున్నాడండి మనకు. ఈ సమయం ఇచ్చిండు. 2026లో మనం ఉండమేమో, నెక్స్ట్ మంత్లో మనం ఉండమేమో. ఇచ్చిన ఈ బోనస్ సమయాన్ని మారు మనసు పొందుటకు ఉపయోగిస్తామండి, ఇంకేం లేదు. సమయం ఎందుకు ఇచ్చాడు దేవుడు అని చెబితే ఫస్ట్ మాట అదే, నీవు మార్పు పొందుడు కోసం ఇచ్చాను బిడ్డ. ఇది నీకు బోనస్ లైఫ్ లాంటిది. అసలు ఆల్రెడీ నీ లైఫ్ అయిపోయింది. 2023, 24 ఎప్పుడో ఫుల్ స్టాప్ నీ జీవితం. హిజ్కియా గారి లాగా. ఎందుకోసం ఇచ్చాడంటే ఈ బోనస్ లైఫ్ ఎందుకు ఇచ్చాడు? ఈ ఎక్స్ట్రా 25 ఎందుకు ప్రవేశపెట్టాడు అని అంటే ఒకటే, నువ్వు మార్పు పొందాలని. మారకపోతే అక్కడ చాలా సీరియస్గా చెప్పాడండి దేవుడు. ఏ విషయంలో మారాలి? అనేకమైన విషయంలో. మరలా చెప్తున్నాను, అల్లరితో కూడిన ఆటపాటలు కూడా మంచిగా కాదు బిడ్డ, మార్చుకో. ఏదైనా దేవునికి పనికి దూరం అవడం మంచిది కాదు బిడ్డ, మార్చుకో పద్ధతి. మరలా చెప్తున్నాను, ఏదైనా దైవ విరుద్ధమైనది ఏది నీ జీవితంలో ఉన్నా, మనందరి జీవితంలో ఉన్నదాన్ని మార్చుకుందామండి. ఇక పోయిందా, ఇక మార్చుకోవడానికి ఏముండదు. ఆ బాధ తరతరాలను భవించవలసి వస్తుంది. అంతే కదా. హిజ్కియాకి చెప్పాడు దేవుడు, నీ ఇల్లు చక్కబెట్టుకో హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఆయన ఊరికి అన్నాడు కదండి ఆయన. ఎందుకంటే రాబోతున్న ప్రమాదం ఆయనకు బాగా తెలుసు. నా ఇజ్రాయెల్, నా ప్రజలు నాశనమైపోతారని తెలుసు. కాబట్టి ఇల్లు చక్కబెట్టుకో హిజ్కియా, ఇది నీకు ఇచ్చే 15 సంవత్సరాలు బోనస్ లైఫ్. ఎందుకోసమో ఆయనకు అర్థమైపోయిందండి. కానీ ఆ ప్రయత్నం సఫలమైందా, విఫలమైందా? మనస్సు గారు అలా ఎందుకు ప్రవర్తించాడు? ఇజ్రాయెల్ను సర్వనాశనం వేయడానికి వాడే పునాదేశాడు. అలాగే ఈ బోనస్ లైఫ్ నీకెందుకు ఇచ్చాడు అని అంటే అక్కడే చెప్పాడు, నేను మంచం పట్టించే రోజులు ముందున్నాయి బిడ్డ అన్నాడు. మారు మనసు పొందకపోతే ఆ తర్వాత ఇంకేమేమి చేస్తాడో ఆయన హెచ్చరించాడండి కొత్త నిబంధన సంఘానికి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ 2025లో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఎందుకోసం? ఇది మనకు బోనస్ లైఫ్. ఇది మనం మారడానికి, మన జీవితాలను సరి చేసుకోవడానికి. ఏ విషయంలో? అనేకమైన విషయాల్లో అండి. ఈ ఒక్క విషయం నేను ఒక్క విషయం రూపాయి ఇవ్వలేను. నీ మొబైల్ ఫోన్ అయినా, నీ నోటు మాట అయినా, నీ ప్రార్థన జీవితమైనా, నీ పరిచర్య అయినా, నీ యథార్థత అయినా, అన్ని రకాలుగా ప్రభువులో నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు ప్రభువుకు అనువుగా మార్చబడాలి, దేవునికి దగ్గరగా రావాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు. నేను మార్చుకోవడానికేనండి
ప్రతి సేవకుడైనా, వాక్యమైనా, పాటైనా అన్నీ నిన్ను హెచ్చరించడానికే, నువ్వు మారడానికే, ఆయన వైపు తిరగడానికే. ఆయన కావాల్సిందే అది ఆయనకు. ప్లీజ్. కాబట్టి 2025 మనకి ఇచ్చాడండి, సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకోకపోతే మంచం పట్టించే రోజులు ముందున్నాయి అని హెచ్చరించాడు. నిన్ను బహుశ్రమల పాలు చేతును అన్నది ఇచ్చాడండి. ఇలాగే సంవత్సరాలు గడిచిపోతే అని ఎప్పుడు నమ్మకండి ప్రియ దేవుని పిల్లారా. ఇలాంటి సమయంలో ఇంకా మనకు బాగా కావాలి అంటే దేవుడు ఇస్తాడు. మనం కాపాడు ఆయన అసలు కాదు కదా. బ్రతుకుతాను, నేను దేవుని పనిలో బ్రతుకుతాను, దేవుని కోసం ఉంటానంటే ఆయన ఎందుకు చంపుతాడు చెప్పు నిన్ను? కాబట్టి ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు నువ్వు వాడుతున్నావా? మారు మనసు పొందుతున్నావా? ఫస్ట్ నీ ఇల్లు, నీ కుటుంబము, నీ సంఘము, నీ పరిచర్య, అనేకమైన అర్థాల కలయిక ఇల్లు. నీ విశ్వాస జీవితాన్ని నువ్వు మార్చుకో, మారు మనసు పొందు. ప్రభువే చెప్పాడు, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. లేకపోతే అందరికి ప్రవేశం లేదు కదా. మార్పు లేకపోతే అందరికి ప్రవేశం లేదు. అలాగే ఈ లైఫ్ నీకు ఎక్స్ట్రాగా ఇవ్వబడింది, మారు మనసు పొందు, లేకపోతే ఇక నీకు పనిష్మెంట్ తప్పదు అన్నది దాని అర్థం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. 2025 మనకు వాస్తవానికి అయితే డెడ్ ఇయర్. అది ఈ బోనస్ లైఫ్ ఎందుకు? మార్పు పొందడానికే. మారుదాం. ఏ విషయంలో మారుదాం? అనేక విషయాల్లో మారాలి. నేను మారను అంటే నేను నిన్ను మంచం పట్టిస్తాను, బహుశ్రమల పాలు చేస్తానని ప్రకటన గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా రాశాడు. ఓకేనండి. ఈ విషయాలు ఆలోచిస్తారని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం.